దగ్గరికి వెళ్ళి వ్యాలంటైన్స్ డే మీద కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నా. అసలు వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం పడతా కాదా అనేది అందరి ఒపీనియన్ అయితే తీసుకోబోతున్నా. వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఇది మన 75 days వ్లాగింగ్ సిరీస్లో ఇది డే 1. ఇప్పుడు మేమైతే మంచిగా రెడీ అయిపోయి డిపార్ట్మెంట్కి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ దొంగన బట్టే వాళ్ళందరూ బయట మంచిగా హోంవర్క్ రాసుకుంటారు. పీజీ లెవెల్ వచ్చినా కానీ ఇప్పటికి కూడా మాకు హోంవర్క్ రాపిస్తారు. ఇప్పుడు చూపిస్తున్నా దొంగలు ఎట్లా రాసుకుంటూ కూర్చుంటారు. రే డోర్ తెరవండి రా, రే డోర్ తెరు, ఏ ఏ దొంగ ఇటు చూపి గివారా మీరు చేసేటి. రే సియాన్ ఏంది భలే ఉన్నారు కారా ఒక్కొక్కడు. మామ మన సియాన్ గాంధీ రాత చూపిద్దాం, జరు రాత చూపి. ఎంఎస్సి కెమిస్ట్రీ రాత. ఇది ఏంది మామా ఇది అసలు? ఆడొకడు అంటాడు చూడు, ఎల్ డ్రర్ ఎమ్ డ్రర్. ఇట్లయితే ఎట్లా బిడ్డ, ఎట్లా చదువుకుంటావు మొత్తానికి? ఈ రాత చూసి ఎంత కంటెంట్ రాసినా కానీ మావాన్ని మొత్తం ఫెయిల్ చేస్తారు రోజు. ఎన్ని ఉన్నాయిరా? 5 సప్లీలు ఉన్నాయి. కంటెంట్ బాగానే రాస్తాడు, మంచి చదువుతాడు. బట్ రాత చూసి మా మేడమ్స్ అసలు ఏం రాసిండో వాళ్ళకి అర్థం కాక లాస్ట్ ఫైనల్గా ప్రతి సెమ్ అయితే మావన్ని ఫెయిల్ చేస్తారు. అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు మామ చెప్పు? ఫస్ట్ అసలు వ్యాలంటైన్స్ డే సిగ్నిఫికెన్స్ ఏంటంటే రోమన్ దేశంలో ఒక సర్వెంట్ ఉంటాడు అనమాట. అప్పుడు రోమన్ రాజు ఇట్లా లవ్ని మొత్తం బ్యాన్ చేసేసిండు. ఎవరు లవ్ చేసినా ఆయన నచ్చదు. సో అప్పుడు ఆయన ఒక గుడ్ ఆమెను లవ్ చేస్తాడు. లవ్ చేస్తే ఆయన తీసుకొని జైలు వేస్తారు అనమాట. ఓకే. అయితే అక్కడ జైల్లో ఆయన రాస్తాడు అనమాట, ఇట్లా నేను లవ్ చేస్తున్నా గుడ్ ఆమెన్ అని రాస్తాడు. ఆయన చనిపోయిన రోజే వ్యాలంటైన్స్ డే. అంటే ఇక్కడ ఏమర్థమైంది? లవ్ ఇస్ ప్రీషియస్ అండ్ బ్లైండ్ అని అర్థమైంది. ఆయన పేరు సెయింట్ వ్యాలంటైన్, అందుకే వ్యాలంటైన్స్ డే వచ్చింది. మరి నీకు ఇప్పుడు మీ బుజ్జమ్మ ఏమంటుంది? ఏమంటలే నీకు ఉందా లేదా? మరి నాకు ఫ్రెండ్సే ఉన్నారు, అందరూ ఫ్రెండ్సే ఉన్నారా? నీకు వ్యాలంటైన్స్ డే అట్లాంటివి ఏం లేవంటావు? నాకు నచ్చదు వ్యాలంటైన్స్ డే. అంతేనా? మరి వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం మంచిదా లేకపోతే వేస్ట్ ఆఫ్ టైమా? మంచిదేనా? ట్రూ లవ్ చేస్తే మంచిది. మరి ట్రూ లవ్ అని ఎట్లా తెలుసుకోవాలి? ట్రూ లవ్ అంటే నీకోసం తను పెట్టే ఎఫర్ట్స్, ఇద్దరు కలిసి ఉండే మ్యూచువల్ గొడవలైనా కూడా అండర్స్టాండింగ్ చేసుకున్నా, అట్లా ట్రూ లవ్ అంటారు. వ్యాలంటైన్స్ డే మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు? ఒపీనియనా? ఈ అమ్మాయి పైన ఇన్వెస్ట్ చేసే బదులు గా పైసలు ఎంతో అంత జమ చేసుకుని ఒక ట్రిప్కి పోయినా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ అమ్మాయిల పైన చాక్లెట్లు, ఆ టెడ్డీలు అండ్ వ్యాలెంటైన్స్ డే అవన్నీ అవసరం మనకు. మంచి ఒక మంచి ట్రిప్ ప్లాన్ వేసుకోండి, 5,000 10,000 ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా మీకు. అంటే ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే వేస్ట్, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అంటావు? యాక్చువల్ చెప్పాలి నిజంగా వేస్ట్ ఆఫ్ టైం అంటారు, వేస్ట్ ఆఫ్ మనీ. మీరు కూడా మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పండి, కామెంట్ చేయండి గైస్, కామెంట్ చేయండి. మీరు కూడా మీరేమనుకుంటున్నారు? ఈ వ్యాలంటైన్స్ డేకి మీకు నచ్చిన వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇచ్చారో కామెంట్ చేయండి. ఓకే.